వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ కంచర్ల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్సీ ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు, జనసేన పార్టీ అధ్యక్షులు నరేష్, బీజేపీ అధ్యక్షులు శివశంకర్, మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాజ్ కుమార్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కౌన్సిలర్ దాము, సోము, సురేష్, మైనార్టీ అధ్యక్షుడు జాకీర్ బాషా తదితరులు పాల్గొన్నారు. మంది పేర్లే తెలుసు, కానీ పేర్లు తెలియకుండా కూడా ఎంతో మంది ప్రాణత్యాగం చేసి బ్రిటిష్ వారి మీద 200 సంవత్సరాలు పోరాడితే ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ స్వతంత్రం, ఈ ప్రజాస్వామ్య దేశంలో మనం ఎలా బతకాలి, మనకు ఎటువంటి హక్కులు ఉండాలి, వీటన్నిటి మీద పరిశోధించి భారతదేశానికి సంబంధించి ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో. దానిని అమలు పరిచిన రోజు దినోత్సవంగా జరుపుకుంటున్నాం జనవరి 26వ తారీఖున. కాబట్టి మన హక్కులు వీటిని అమలు పరిచిన రోజు. ఈరోజు ఇంత స్వతంత్రంగా బతుకుతున్నామంటే ఆ రోజు ఎంతో మంది చేసిన త్యాగ ఫలితం అనే సంగతి ప్రతి ఒక్కరూ మనం గుర్తు పెట్టుకోవాలి. ఆ మహనీయుల స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉందని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అట్లాగే మన పిల్లల్లో కూడా ఇటువంటి స్ఫూర్తిని నింపి సమాజం పట్ల, దేశం పట్ల, మన ప్రాంతం పట్ల, మన ఊరి పట్ల బాధ్యతగా ఉండేలాగా పెంచాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రుల మీద ఉందని చెప్పనేసి మరొకసారి తెలియజేస్తూ, నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈ 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా స్వర్ణాంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్ర ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆయన కలలు కని